హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అర్థ సంకోచం గురించి వివరంగా తెలుసుకుందాం. అర్థం సంకోచం చెందడమే అర్థ సంకోచం. విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచిత అర్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే అది అర్థ సంకోచం. అర్థ సంకోచానికి ఆంగ్లంలో గల పేరు సెమాంటిక్ నారోయింగ్. ఉదాహరణకి చీర, కోక, మధుపర్కాలు, వస్తాద్, ఉద్యోగం, పత్రం, ఆరాధ్యుడు, సంభావన, పెద్ద, వ్యవసాయం, మృగం, తద్దినం, శ్రాద్ధం, సాంవత్సరికం, నెయ్యి, సాహెబు, చాడి, సందుక మొదలైనవన్నమాట. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణలో ఇచ్చిన ఒక్కొక్క దాని గురించి అంటే ఫస్ట్ చీర. రామాయణంలో శ్రీరాముడు నారచీరలు ధరించెను అని ఉంది. అంటే పూర్వం చీర అంటే స్త్రీ పురుష భేదం లేకుండా కట్టుకునే వస్త్ర విశేషం. కానీ నేడు చీర అనే పదం స్త్రీలకు మాత్రమే పరిమితం అయ్యిందన్నమాట. నెక్స్ట్ కోక. చీర శబ్దం సంస్కృతం కాగా కోక తెలుగు మాట. కాక పూర్వం అందరూ కట్టుకునే వస్త్ర విశేషం. నేడు స్త్రీలకే పరిమితమైంది ఈ కోక అనే పదం. నెక్స్ట్ మధుపర్కాలు. పూర్వం మధుపర్కాలు అంటే తీయని పానీయాలు అని అర్థం. నేడు తెల్లని వస్త్రాలని అర్థం వచ్చింది. నెక్స్ట్ వస్తాద్. పర్షియాలో ఉస్తాద్ అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. తర్వాత ఈ పదానికి కుస్తీలు పట్టే విద్యను నేర్పే ఉపాధ్యాయుడు అని అర్థం వచ్చినది. నేడు కుస్తీలు పట్టేవాడు అనే అర్థంలో సంకోచం చెందింది. నెక్స్ట్ ఉద్యోగం. ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రయత్నం అనే అర్థంలో ఉంది. నెక్స్ట్ పత్రం. పత్రం అంటే ఆకు, వర్ణం అని అర్థం. అది అర్థ సంకోచం కలిగి తాటాకు, కాగితం అనే అర్థాలు ఏర్పడ్డాయి. నేటి వ్యవహారంలో రుణపత్రం అనే అర్థం కూడా వచ్చింది. ఆచార్యుడు, పూజనీయుడు అని అర్థం. కానీ శైవుల్లో ఒక తెగను మాత్రమే సూచించే పదంగా తెలుగులో దీనికి పరిమితార్థం ఏర్పడింది. సంభావన. పూర్వం సంభావన అంటే గౌరవించుట. నేడు దక్షిణ అనే అర్థంలో స్థిరపడిపోయింది. పెద్ద. నన్నయ్య ప్రయోగాలలో పెద్ద అనే పదానికి అనేక అర్థఛాయలున్నాయి. నేడు ఈ పదం జ్యేష్ఠ అనే అర్థంలో వాడబడుతోంది. నెక్స్ట్ వ్యవసాయం అంటే పని అని అర్థం. నేడు ఈ పదం పొలంలో చేసే పనికి మాత్రమే పరిమితమైంది. నెక్స్ట్ మృగం అనేది జంతు సామాన్య వాచకమైంది. మృగం అంటే జింక అని అర్థం. నెక్స్ట్ తద్దినం. తద్దినం అంటే ఆ రోజు, ఆ దినము అని అర్థం. నేడు అశుభకర అనే అర్థం స్థిరపడిపోయింది. అశుభకర్మ అనే అర్థం స్థిరపడిపోయింది అన్నమాట. శ్రాద్ధం. శ్రద్ధతో చేసేదాన్ని శ్రాద్ధం అని అంటారు. కానీ నేడు సాంవత్సరికానికి తరువాత జరిగే తద్దినాన్ని శ్రాద్ధం అంటున్నారు. నెక్స్ట్ సాంవత్సరికం. సాంవత్సరికం అంటే సంవత్సరం అని అర్థం. కానీ నేడు వ్యక్తి చనిపోయి నా సంవత్సర కాలానికి జరిగే అశుభకర్మ అనే అర్థంలో వాడబడుతుంది. నెక్స్ట్ నెయ్యి. నెయ్యి సామాన్య వాచకం. నేడు ఈ పదం కేవలం మృతవాచకం అనగా పిండిన పాకం అనే అర్థంలో అంటే పాల నుండి తీసింది అనే అర్థాల్లో వాడబడుతుంది. నెక్స్ట్ సాహెబు పదానికి చెలికాడు, సహచరుడు అని అర్థం. నేడు సాహెబు అంటే మహమ్మదీయుడని అర్థం. చాడి. మరాఠీ పదమైన చాడీకి నింద అనే అర్థం ఉండగా తెలుగులోకి ఈ పదానికి కొంచెం అనే అర్థం మాత్రమే స్థిరపడింది. సందుక. సందుక అనే పదం సందూక్ అనే ఉర్దూ పదం నుంచి వచ్చింది. ఆ పదానికి పెట్టె అనే అర్థం. నేడు రత్నపేటిక అని అర్థం. నెక్స్ట్ వీడియోలో మనం మానవుల భాషకు జంతువుల భాషకు మధ్య గల తేడాలను గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.